రై, ఏం చేశారా? మా నాన్ననేం చేశావు? యువరాజ్, ఏం చేస్తున్నా? కేదార్ షెట్ వదులు. చెప్పరా, మా నాన్నని ఎందుకు చంపాలనుకున్నావు? అల్లుడు గారు, కేదార్ ఎందుకు బావగారిని చంపాలనుకుంటాడు? ఏం చేస్తున్నావురా? కేదార్ షెట్ వదులు, వదులు. నాన్నని చంపాలని చూసినా వీణ్ణడుగక్క, వీణ్ణడుగు. ఏం చేశావని, నన్ను కాదు. అయినా భోజనాలు మొదలైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా, కంగారు పడుతూనే ఉన్నారు. ఎందుకు? పాయసం ఎందుకు కింద పడేశారు? మావయ్య కింద పడిపోగానే ఎందుకు మావయ్య పాయసం తిన్నారా అని అడిగారు. అమ్మి, డాక్టర్తో ఎందుకు ఆయన విషం తినుండారని చెప్పుండారు? అసలు ఇదంతా మీకట్ట తెలుసు? ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఈవిడ గారి అమ్మ బోర్డు తీసేసి మినిస్టర్ బోర్డు పెట్టించింది కదా, అందుకు కోపంతో పిల్లలు తినే పాయసంలో విషం కలిపిందేమో. అవును, జరిగిందదే. కానీ ఆ విషయం కలిపిందైతే మేం కాదు, ఆ మినిస్టర్. మినిస్టర్ మినిస్టర్ మినిస్టరా? ఏంటి, దొరికిపోయేసరికి మొగుడు పిల్లలిద్దరూ కలిసి నాటకాలాడుతున్నారా? నాటకాలాడడం, నిజాలు దాచడం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు నిషి. నిజంగానే ఇదంతా చేసింది ఆ మినిస్టరే. కాబట్టి నీకున్న కోపం మినిస్టర్ దగ్గరికి వెళ్లి చూపించు. అడగాల్సిందేమైనా ఉంటే వెళ్లి ఆవిడని అడుగు యువరాజ్. జగదాత్రి వాళ్ళు చెప్తుంది నిజం యువరాజ్. అందరూ మీలానే అనుకోని మన ఫ్యామిలీ పరువు తీయాలని మినిస్టరే ఇదంతా చేసింది. ఇవాళ జగదాత్రి ఫ్యామిలీ టేస్టీ భోజనం చేశారు. అందరూ కడుపు నిండా తినాలి. మినిస్టరా? జగదాత్రి, కేదార్ పిల్లల ప్రాణాల్ని కాపాడారు, మన పరువుని కాపాడారు. కానీ నా మొగుడు పానాల మీదకి తెచ్చుండారు కదమ్మే. అసలే ఒళ్ళు బాగోలేని మనిషి, ఏం జరుగుతుందో ఏమోనని నా ప్రాణం పోతా ఉండదు.